హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో నేను హడావిడి లేకుండా షాపింగ్ చేయాలనుకుంటున్నాను. కానీ హైదరాబాద్లో షాపింగ్ అంటే ఒక మంచి క్రేజ్ ఉంది కదా. కానీ నేను ఈరోజు సింపుల్గా షాపింగ్ చేయాలనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా ఈ షాపింగ్కి ఒక పేరు అనేది ఏమీ లేదు. సంక్రాంతి షాపింగ్ అనుకోండి, లేకపోతే బోర్ కొడితే షాపింగ్ చేశా అనుకోండి. యాక్చువల్గా బోర్ కొడితేనే షాపింగ్ చేశాను, అది కాస్త సంక్రాంతి షాపింగ్ అయిపోయింది. ఫస్ట్ అయితే నియర్ బై ఉన్న మేమ్ సాహెబ్కి అయితే వెళ్ళాను. అక్కడ కలెక్షన్స్ అంతా చూశాను. ఫైనల్లీ ఒక్క శారీ అయితే తీసుకున్నాను మా అమ్మకి. నెక్స్ట్ పక్కనే ఉండే ఏఎంబీ మాల్కి అయితే వెళ్ళాను. మాల్స్లో తెలిసిందే కదా, ఏ సెలబ్రేషన్స్ వచ్చినా ఆ థీమ్తో డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది దివాళీ అప్పటి నుంచే ఉంది, కొంచెం మోడిఫికేషన్స్ చేస్తున్నారు క్రిస్మస్కి. సో ఇంకా మన షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దామా. మాల్లో షాపింగ్ అంటే కొంచెం కష్టమే. చూద్దాం మన బడ్జెట్లో ఏమైనా నచ్చుతాయేమో, మన లిస్ట్లో ఉండే ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయేమో. ఫస్ట్ అయితే ట్రెండ్స్లో ఆఫర్ ఉంది కదా 70%. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. అక్కడ సేల్ అవ్వని స్టాక్ మొత్తం 70% ఆఫ్లో అయితే పెడతారు. సో అక్కడ చూశాను. మొత్తానికి ఏం కొనకుండా అయితే బయటకు వచ్చాను. అమ్మయ్య, మనీ అయితే మిగిలిచ్చాను అనుకున్నాను. తర్వాత వచ్చేసి నేను స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి అయితే వెళ్ళాను. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూసేయండి. అమ్మాయిలు ఎవరైనా షాపింగ్కి వచ్చి ఏ ఐటమ్స్ కొనకుండా తిరిగి వెళ్ళిపోతారా? ఈరోజు కూడా అదే జరిగింది. నేనైతే ఈ పూసలు ఉన్నాయి కదా, ఇవి మా మమ్మీ అడుగుతూ ఉన్నారనమాట. ఇవైతే తీసుకున్నాను. నేను ఇంతకుముందు చూసిన దానికంటే బడ్జెట్లో దొరికాయి అని అనిపించింది. నాకు అంత నాలెడ్జ్ లేదు వీటి మీద. సో నాకైతే ఫ్రెండ్లీ ప్రైస్ అనిపించింది. ఒకసారి కమెంట్ చేయండి వీటి ప్రైస్ ఎంత ఉంటాయి అనేది. సో నేను నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాను షాపింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్ అయితే నచ్చింది చూస్తూ ఉంటే. ఇలాంటి ప్యాటర్న్లో నాకు లేదు. హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను. దీనికి కూడా ప్రైస్ ఎక్కువే పెట్టాను అనిపిస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా షికార్కి వెళ్ళి అలా షాపింగ్ చేసి ఉన్న మనీ మొత్తం ఖర్చు పెట్టేసి వచ్చానమాట. అంతగా ఏం వేస్ట్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు అని నేను అనుకుంటున్నాను. కొంచెం బెటర్గానే షాపింగ్ చేశాను, కానీ వేస్ట్ అవుతూ ఉంటాయిలేండి. వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండలేము. సో ఈ ముత్యాల చైన్ నాకైతే క్వాలిటీ అంతా బాగుంది అనిపించింది. అండ్ మీ ఎస్టిమేటెడ్ ప్రైస్ అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ శారీ కూడా తీసుకున్నాం కదా, ఇది కూడా ప్రైస్ ఎక్కువే అనిపించింది, కానీ క్వాలిటీ బాగుంది. ఈ ప్యాటర్న్లో అడిగింది కాబట్టి మా మమ్మీ తీసుకున్నాను. నెక్స్ట్ డ్రెస్ కూడా సేమ్ అనమాట, క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా ఎక్కువే. సో మనం షాపింగ్ చేసి వచ్చాక వాటన్నిటినీ చూసుకుంటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా ఇక్కడ. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.